వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు 4 ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు సార్. రీసెంట్గా మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ ఆయన కూడా రిజైన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా అసెంబ్లీ మండలి లాబీల్లో బొత్సతో పవన్ కనిపిస్తూ ఉన్నారు. అలాగే బొత్సతో పవన్తో తోట త్రిమూర్తులు రీసెంట్గా కనిపించారు. ఆయన జనసేన పార్టీలోకి రాబోతూ ఉన్నారనేది పెద్ద ప్రచారం అయితే జరుగుతోంది. అఫీషియల్గా ఎవరు ఏమీ కామెంట్ చేయలేదు. కానీ అంటే ఇప్పుడు ఎంతో కొంత అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు కాబట్టి అసెంబ్లీలో పెద్దగా ఇబ్బంది లేదు కూటమికి. కానీ మండలిలో మాత్రం బొత్స లాంటి వాళ్ళు అగ్రెసివ్గా ఫైట్ చేస్తూ ఉన్నారు సార్ కూటమి సభ్యుల మీద. సో మండలిని టార్గెట్ చేసిందా కూటమి? అంటే మండలిలో కూడా వైసీపీకి ఇబ్బంది తప్పదా? అంటే మండలి టార్గెట్ రాష్ట్ర సభ్యులు ఎందుకు పోతారండి సార్? నేను రాజ్యసభ సభ్యులు కూడా టార్గెట్ చేసినట్టే కదా. ఒక్క టార్గెట్ అనేది మండలి వేరు, రాజ్యసభ వేరు, అసెంబ్లీ వేరు ఉండదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా పోయారు కదా. మరి ఒక్క మండలినే టార్గెట్ చేస్తే రాష్ట్ర సభ్యులు ఎందుకు పోతారు? పోరు కదా. సో అందువల్ల టార్గెట్ మండలి, రాజ్యసభ, అసెంబ్లీ అని ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ అవుతుంది. అక్కడ మండలి ఉంటే, అసెంబ్లీలు ఉంటే, రాజ్యసభలు ఉంటాయి. సో రాజ్యసభ సభ్యులు అయితే ఇంకా చాలామంది పోయారు కదా, ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మీకు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణ వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా. మరి ఇంకా మండలి కన్నా ఎక్కువనే పోయారు ఇంకా రాజ్యసభలో. మళ్ళీ అప్పుడు రాజ్యసభనే టార్గెట్ చేశారని మనం చర్చించలేకపోయాం కదా. అందువల్ల రాజ్యసభనే టార్గెట్ చేసుడు, మండలిని టార్గెట్ చేసుడు, అసెంబ్లీనే టార్గెట్ చేసినట్టు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు. సో ఎక్కడ వైసీపీకి బలం ఉంటే రేపు అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు లాగుతారేమో, చెప్పలేము. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇదేమి కొత్త కాదు, వైసీపీకే జరిగిందా? ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీ, మా గిరి ఇలా కొంతమంది చేరారా లేదా? ఇంకప్పుడు వాళ్ళకే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక మరి వీళ్ళు ఇంకా బయట వాళ్ళు వస్తే ఇంకెక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది అనుకున్నారేమో, కానీ బట్ అప్పుడు కూడా చేరారు. సో ఈవెన్ ఈ ప్రాసెస్ అనేది దేశమంతటా రొటీన్గా జరిగే ప్రక్రియ. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎందుకు జరుగుతుంది? ఒకటి, రాజకీయ పార్టీలు డబ్బున్న వాళ్ళని, కాంట్రాక్ట్లు, వ్యాపారాలు, ఆస్తులు, అక్రమాస్తులు ఇలా రకరకాల వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎన్నికలు అనేది కోట్ల వ్యవహారంగా మారింది. ఒక్కసారి ఆర్థిక ప్రయోజనాలతో ఇమిడి ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు చాలా తొందరగా సులభంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టగలుగుతుంది. ఇప్పుడు నేను ఇబ్బందులు ఎందుకు పెట్టగలుగుతుంటే ఏదో ఇప్పుడు నాకు కూడా ఒక 500 కోట్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు నేను మోడీ ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాను అనుకోండి, నా 500 కోట్ల వ్యాపారానికి ఎక్కడో కనుక కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టగలుగుతుంది. దాంతో నేను భయపడతాను, అమ్మో 50 కోట్లు పోతాయేమో అని. అలాగే 500 కోట్లు నాకు ఉన్నాయనుకోండి, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించాను అనుకోండి, ప్రభుత్వం ఎక్కడో కానీ నాకు చెక్ పెట్టగలుగుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది, ఎందుకు లింక్ ఉంటుంది. కానీ నాకు 500 కోట్లు లేవు కనుక, 50 కోట్లు కాదు 20 కోట్లు కూడా లేవు కనుక నాకు బాధ లేదు. నాకున్న కొద్దిపాటిది అధికారికంగా నేను సంపాదించుకున్న డబ్బులే కనుక నన్ను ఎవరు ఏమీ చేయలేరు. కానీ అలా ఉండదు. 500 కోట్ల ఆస్తులున్న వారిని మీరు రాజకీయాల్లోకి పెద్దపీట వేసినాక వారు ప్రభుత్వాల ఒత్తిడికి తలవంచక తప్పదు. వారికి ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి కనుక నరేంద్ర మోడీ తలుచుకుంటే తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరడం చూడండి. మీరు నాకున్న సమాచారం అయితే కనీసం ఒక 10 మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇది నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను. 10 మంది టీడీపీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. బీజేపీ కనుక ఒక డిసిషన్ తీసుకుంటే జాతీయ నాయకత్వం తెలుగుదేశంతో విడగొట్టుకోవాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే జరగబోయే పరిణామం అదే మీరు చూస్తుండండి. ఎందుకంటే గతంలో రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరలేదా? ఇది గమనించే తెలుగుదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా ఒక్క మాట అనకుండా, మోడీ ప్రభుత్వానికి నొప్పించకుండా చాలా కాషియస్గా తెలుగుదేశం ఎందుకుంది వాళ్ళకు కూడా తెలుసు. నాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదా? సో మీరు
అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తాను అంటే వైసీపీ ఖాళీ కావచ్చు, దీన్ని ఆశ్చర్యపడి ఇప్పుడు ఎమ్మెల్యేలు పోవచ్చు, ఇంక ఎమ్మెల్సీలు పోవచ్చు. ఒక్కసారి కనుక అంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నాడు, పొట్టోడు పొట్టోడిని కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అంటారు కదా. వైసీపీని టీడీపీ కొడితే బీజేపీ తెలుసుకున్నది అనుకోండి, టీడీపీని కొడితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఎవరున్నారు తెలుగుదేశంలో నాయకులంతా అన్ని పార్టీలాగానే 100 కోట్ల ఆస్తున్న వాళ్ళని మోడీ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైతే సిబిఐ ఈడీ ఇప్పుడు మన దేశమంతటా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు, అజిత్ పవార్ పార్టీని ఏం చేశారు, ఏడీఎంకేని ఏం చేశారు, మీకు ఏక్నాథ్ షిందేని ఏం చేశారు మనం చూస్తున్నాం కదా. మమతా బెనర్జీ ఎందుకు కామ్ అయిపోయింది? మమతా బెనర్జీ ఒకప్పుడు వీరనారి కదా, మోడీ ప్రభుత్వం పైన విరుచుకుపడేది కదా, ఇప్పుడంతా కామ్ అయిపోయింది. మీరు గమనించండి. నాకున్న సమాచారం ఏంటంటే కామ్ ఎందుకైంది, అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉన్నాయి, సో అందువల్ల తన మేనల్లుడి పైన కేసులు ఉన్నాయి, సో సిబిఐ ఈడీ ఉంది, అందుకే మమతా బెనర్జీ అండర్స్టాండింగ్లోకి వచ్చేసింది. సో అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్కసారి 100 కోట్ల ఆస్తులు ఉన్న వారినే నాయకులుగా, ఒకప్పుడు ఇది లేకుండే, ఒకప్పుడు ఏంటంటే జెండాలు పట్టే వారికి పదవులు ఉండేవి, కార్యకర్తలకు పదవులు ఉండేవి, మిగతా వారు డబ్బులున్న వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీకి, కానీ వాళ్ళు వెనకాల ఉండి అండగా ఉండి పార్టీకి కావాల్సిన వనరులు సమీకరించేవారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాంట్రాక్ట్లలోనో లేదో మరో రకంగానో బెనిఫిట్ పొందేవారు. కొంతమంది అది కూడా లేకుండా పార్టీ మీద అభిమానంతో సాయం చేసేవాళ్ళు. ఆ దశ ఉన్నంత కాలం ఏమీ కాలే, ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు. పార్టీలో ఇప్పుడు మీరు 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం పుట్టినప్పుడు లెక్క తీయండి, 30 ఏళ్ల కింద తెలుగుదేశంలో ఉన్న నాయకుల లిస్ట్ తీయండి, ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి. తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మీకు అప్పుడున్న నాయకుల కార్యకర్తలు, వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు అలా ఎక్కడుంది? 100 కోట్ల వ్యాపారాలు ఉంటేనే పార్టీలో పనిచేసినా కూడా గుర్తింపు, కార్యకర్తగా పనిచేసి ఎవడు పట్టించుకుంటాడు. సో ఈ ధోరణి వచ్చాక ఏమవుతుంది అంటే మీకు ఇక పార్టీలు ఎవడు మిగిలడు. ఎవడు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థి పార్టీని ఇలాగే వీకేం చేయగలుగుతారు. వైసీపీ అధికారం ఉంటే టీడీపీ వాళ్ళు వంశీలు గిరిలు పోతారు, టీడీపీ అధికారంలో ఉంటే తోట త్రిమూర్తుల్లో రాజశేఖర్లు పోతారు, తేడా ఏమీ ఉండదు మీకు. సో అందువల్ల ఎవరు ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, వాళ్ళు చెప్పిపోతారు, నాయకునికి చెప్పిపోతారు. సో నాయకునికి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా, నా పైన ఒత్తిడి పెరిగింది, నాకు వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పిపోతారు. మీకు నారాయణ లాంటి నాయకుడు మీకు 2014-19 మధ్య కాలంలో మొత్తం ఫోకల్ పాయింట్గా ఉన్న మినిస్టరు మళ్ళీ కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. మీరు గమనిస్తే 2019 నుంచి 24 వరకు మీరు నారాయణ పేరినారా ఎక్కడ పేపర్లో? ఆయన కాలేజీలు, ఆయన స్కూళ్ళు చూసుకుంటున్నారు, ఆయన వ్యాపారాలు ఆయన ఉన్నారు, బయటికి రాలే. 5 ఏళ్ల తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మళ్ళీ మంత్రి అయ్యాడు, పురపాలక మంత్రి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలే బయటికి? వస్తే ఏం చేస్తారు? అక్కడ జగన్ ప్రభుత్వం తొక్కిపడేస్తుంది, ఎందుకంటే ఆయన ఊరూరు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. సో అందువల్ల వ్యాపారాలు ఉన్నవారు రాజకీయాల్లో పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మీరు నారాయణ విమర్శించగలరా? లేదు హైదరాబాద్లో వ్యాపారాలున్న ఏ తెలుగుదేశం నాయకుడిని విమర్శించగలరా? హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళు విమర్శించగలుగుతారా? విమర్శించలేరు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. మళ్ళీ ఎవరు విమర్శిస్తారంటే తెలుగుదేశం తరఫున ఈ లింక్ లేని వాళ్ళే విమర్శిస్తారు. సో అందువల్ల రాజకీయాలలో ఈ వ్యాపార సంస్కృతి పెరిగాక అనివార్యంగా పార్టీలు ఇలాగే. రెండవది నాయకులు కూడా అలాగే అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఉపయోగపడితే అనుకుంటే తన సొంత పార్టీని కూడా పక్కకు పెట్టి బయట పార్టీని తీసుకొచ్చుకున్నాడు. సో వాళ్ళు మళ్ళీ అలాగే మీకు తెలుగుదేశంలో కూడా సొంత పార్టీ వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళని తీసుకున్నారు. అందుకే మీకు ఒంగోలులో బాలినేని వర్సెస్ జనార్దన్ ఇవన్నీ ఎందుకు వింటాం మనం అంటే రాజకీయ పార్టీల నాయకత్వం తమ ప్రయోజనాల కొరకు తమ కార్యకర్తల తమ నాయకుల ప్రయోజనాలు పక్కకు పడేస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డికి జగన్ అధికారంలో, చంద్రబాబు నాయుడు తాను అధికారంలో రావాలి. ఈ తాము అధికారం పార్టీ ప్రయోజనాల పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాయకులను లైట్ తీసుకుంటున్నారు. సో ఈ పరిణామం ఎప్పుడైతే వస్తుందో మీకు అందుకే ఒక పిఠాపురంలో ఒక వర్మ పుడతాడు, మీకు ఒంగోలు జనార్దన పేరేంటి దామచర్ల జనార్దన్లు పుడతారు. వీళ్ళంతా ఎందుకు పుడతారు? ఎందుకంటే ఏం చేస్తారు? పార్టీ అధినాయకత్వం వాళ్ళ ప్రయోజనాలే చూసుకుంటారు, కిందల ప్రయోజనాలు చూడకపోయే వరకు వర్మల కర్మగా మారిపోతారు. సో ఈ పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఇది అప్పుడు నాయకులు ఏం చేయాలి? మరి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. అధినాయకులే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నప్పుడు
మరి కార్యకర్తలు ఏం చేయాలి? ఇప్పుడు జనసేనతో పొత్తు కావాలి కనుక, పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి నువ్వు పోటీ చేయకు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి, మనం పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, నేను చూసుకుందాం అన్నాడు. ఏం చూసుకోలే. ఇప్పుడు వర్మ ఏం చేయాలి? పార్టీ ప్రయోజనాల కొరకు తన సీట్ ఖాళీ చేశారు. 2014లో ఐ థింక్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 మేరతో గెలిచినట్టున్నాడు. సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు జరిగాడు. పక్కకు దాన్ని మిగిలింది ఏంటి? కర్మ మిగిలింది. సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం? సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు. అవకాశమే వచ్చినప్పుడు ఆయన సంగతి ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు. ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు, వర్మ ఎందుకు చూసుకోడు? మీకు చంద్రబాబు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు దామచర్ల జనార్దన్ ఎందుకు పోడేటు? సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు నా కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలతో పక్క జరుగుతున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా? 10 సార్లు పార్టీ మారినా ఓట్లేస్తున్నారు. ఇక ప్రాబ్లం ఏంటి? సో ఘోరంగా పార్టీలు మారిన వాళ్ళకి కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా. ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడానికి శిక్షిస్తున్నారా? మీరు ప్రజలను అడిగారు ఎందుకు శిక్షిస్తున్నట్టు? ఏ పార్టీ అయితే సార్, ఏ రాయి అయితే తలకాపల కొట్టుకోవడానికి? అక్కడ చంద్రబాబు నాయుడు వేరు, జగన్ వేరు, కన్నా కిందంత ఒకటే కదా. నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపరుడు, నేడు ఆయన కూటమి నాయకుడు. సో నిన్నటిదాకా అవినీతిపరులు ఇవాళ మంచోళ్ళు ఇస్తారు కదా. నిన్నటిదాకా విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, A1 A2. ఇవాళ చూడండి, ఒక 4 రోజుల తర్వాత ఆయన మీకు చంద్రబాబు నాయుడు పక్కన కనబడకపోతే చూడండి, నా నమ్మకం, ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, బట్ మోస్ట్ ప్రాబబుల్ పొజిషన్ ఈజ్ చంద్రబాబు నాయుడు జనంలో పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయిరెడ్డి కనబడతాడు. ఎందుకు కనబడతాడు? బీజేపీలో ఏరినడుకోని కనబడకపోతే తప్పుతుందా? సో ఆటోమేటిక్గా కనబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నిన్నటిదాకా A2, ఇవాళ ఏమవుతాడు? B2 అవుతాడు. సో ఇలా ప్రజలు కూడా ఏం చేయాలి మరి? ప్రజలు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే విజయసాయిరెడ్డి అవినీతిపరుడు, బీజేపీలో ఉంటే అవినీతిపరుడు కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే అవినీతిపరుడు, జనసేనలో ఉంటే కాదా సార్? మరి ఎవడైతే సార్ మాకు అని వాళ్ళు అంటున్నారు. మాకు ఎవరు 2,000 3,000 ఎవరితో వాళ్ళకని. సో ఇక్కడ ఎవరిది? ఇక నాలుగవది, చట్టం ఏమైనా చేయగలుగుతుందా? చట్టం గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తేనే ఏం చేయలేకపోతుంది. చట్టం, న్యాయ వ్యవస్థ, మన వ్యవస్థలన్నీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. పార్టీ బీఆర్ఎస్ తరఫున గెలిచిన దాన నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రులు. ఇంత ఓపెన్గా జరుగుతున్నా కూడా వ్యవస్థలు ఏం చేయగలుగుతున్నాయి? చూటుకో ఫిరాయింపు చట్టం బహిరంగంగా ఉల్లంఘన జరుగుతున్నా ఎవడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకన్నా ఏముంటుంది? అందువల్ల రాజకీయ పార్టీలు అవకాశాలు ఉన్నప్పుడు ఉంటారు, అవకాశాలు ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అన్న మళ్ళీ వస్తలే అన్న కొద్దిగా ఇట్లా బయటికి పోయేస్తా అని. వైసీపీకి పోయే నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా జగన్కి చెప్పేపోతారు. సగం మంది, 100-80% మంది పైకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నా నమ్మకం విజయసాయిరెడ్డి కూడా జగన్కి చెప్పేపోయాడు, నేనేం చేయలేనన్నా, చాలా ఒత్తిడి వస్తుంది, నాకు CBID కేసులు వస్తున్నాయి, నేను చాలా ఇబ్బందిగా ఉందన్న, ఏమైనా అవకాశం ఉంటే అక్కడ నుండి కూడా నీ సంగతి చూసుకుంటలే అంటే మరి ఏం చేస్తా పోయిరా అని చెప్పి నమస్తే మళ్ళీ కలుద్దాం అనుకుంటే పోయేస్తారు. సో జరిగేది అదే. ఇప్పుడు టీడీపీలో ఎంపీలు బీజేపీలో చేరలేదా? చేరిన తర్వాత పర్యవసనం ఏమైంది? టీడీపీ బీజేపీ కలిసే తప్ప ఏమైనా జరిగినాయా? తమ రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీ విలీనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బీజేపీ కోపం ఉండాలి కదా. ఎక్కడుంది? పొత్తు పెట్టుకున్నాడు కదా. నిజంగా చెప్పాలంటే తన పార్టీ ఎంపీలను లాక్కొని తన పార్టీని చీల్చి పార్లమెంటరీ పార్టీని రాజ్యసభలో తన పార్టీ ఉనికి లేకుండా చేశారు. ఒక్కరిని మిగిలిచ్చారు కదా, రవీంద్ర కుమార్, కనకమేడాల రవీంద్ర కుమార్ ఒక్కరే మిగిలాడు. మరి ఎంత కోపం ఉండాలి బీజేపీ అయినా? కోపం ఎక్కడ ఉందా? మళ్ళీ బీజేపీతోనే చేరాడు కదా. సో ఇలా రాజకీయాలు నడిచినాక ఈ ఫిరాయింపులు ఉండకపోతే ఎవడు పట్టించుకుంటాడు?